వేదికపై ఆశీనున్నటువంటి పెద్దలు, హర్యానా రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు పూజ్యులు మా గురువర్యులు జస్టిస్ ఎంఎన్ రావు గారు, హిమాచల్ ప్రదేశ్ పూర్వపు ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, వారి గురించి నాకు ఉన్న అభిప్రాయం, మా గురువు గారు అనే ఒక అభిప్రాయం అయితే, భారతదేశంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీలో, న్యాయశాస్త్రంలో అధ్యయనంలో ప్రముఖులలో, దేశంలో ఉన్న ప్రముఖులలో వారు ఒక ప్రముఖుడు జస్టిస్ ఎంఎన్ రావు గారు. అట్లాగే జస్టిస్ పిఎస్ నారాయణ గారు, ఆయన కూడా న్యాయశాస్త్ర రంగంలో సుమారు 400 పైచిలకు న్యాయ గ్రంథాలు రచించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మహాదాయ అనే సంస్థకు మెంబర్గా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ విధులు నిర్వహిస్తున్నటువంటి పెద్దవారు. గోపాలకృష్ణ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక డిపార్ట్మెంట్స్కు సేవ చేసి ఈ వయసులో కూడా సమాజానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. అలాగే వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా చాలా పూజ్యులు, నిజానికి నాకు గుర్తు లాంటి వాళ్ళు. ఈ రకంగా ఈ కోవలోనే గౌరవనీయులు హర్యానా గవర్నర్ గారి గురించి చెప్పాలంటే, వారికి నేను శిశువుని. వారు మామూలుగా ఎంపీగా ఉన్నప్పటి నుంచి నేను లా కళాశాలలో విద్యార్థి, వారు నేను కలిసి నడిచేవాళ్ళం. వారెంబడి ఒక 4 గన్మెన్లు ఉంటే వారితో పాటు నన్ను కూడా పక్క నడిపించుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి వారికి నేను పెద్ద అన్నయ్యగా నేను భావిస్తూ, వారు ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి అనుభవం ఇవాళ మా డాక్టర్ ఎస్ ఆవులప్ప గారి యొక్క కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3 కార్యక్రమాలు ఈరోజు. ఒకటి, వాళ్ళ డాటరు ఏర్పాటు చేసినటువంటి సంస్థకు, స్మార్ట్ అనే సంస్థకు 25 సంవత్సరాలు పరిపూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం, వాళ్ళ నాన్నగారి పేరిట ఏర్పాటు చేసినటువంటి ఆవులప్ప ఫౌండేషన్ సందర్భంగా మరొక కార్యక్రమం, అలాగే తండ్రి గారి యొక్క జీవిత చరిత్రను రాసినటువంటి కుమార్తె మాధవి గారి స్వహస్తం చేత లిఖించబడినటువంటి వారి యొక్క జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమం మరొక అంశం. ఈ 3 అంశాలు ఇంత ఘనంగా జరగడానికి డాక్టర్ ఆవులప్ప గారి యొక్క గొప్పతనానికి, సమాజానికి చేసినటువంటి సేవకు ఇది ఒక నిదర్శనం. అందుకనే ఈరోజు నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. పెద్దలు ఒక 2 నిమిషాలు ఆవులప్ప గారితో అనుబంధాన్ని నేను పంచుకోవడానికి నేను మీ ముందర నిలబడ్డాను. ఆవులప్ప గారుతో పరిచయం ఒక దశాబ్దం పైచిలుకే. ఒక పేషెంట్గా ఆయన విధులు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, మహావీర్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతను ఒక తెల్లటి కోటు వేసుకొని తన చైర్లో కూర్చున్నాడు. జస్టిస్ చంద్రయ్య గారు వస్తున్నారు అనగానే ఆయన దగ్గరికి వచ్చి, బయటకు వచ్చి
అతి దగ్గరగా వచ్చి రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళాను. అది నాకు చాలా ఇంప్రెషన్ కలిగించింది. మామూలుగా డాక్టర్సు తన రూమ్లో నుంచి బయటకు రాకుండా ఎవరైనా పేషెంట్స్ వారి దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప బెడ్లో ఉంటే తప్ప డాక్టర్ గారు పేషెంట్ గారి దగ్గరికి రారు. మరి నేను మంచిగా ఉన్న వ్యక్తినే కదా, నా దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకున్నాను. అది నాకు చాలా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే దానికి నిదర్శనంగా వారు నా హృదయంలో ఒక గొప్ప డాక్టర్గా నిలిచిపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండవ కారణం, ఒకప్పుడు నేను ఆయనకు పేషెంట్ను, ఆ తర్వాత ఆత్మీయ సోదరుడిని అయిపోయాను. వయసు రీత్యా అతను పెద్దవారైనా తర్వాత కాలంలో ఒకానొక సంస్థకు ది ఎల్డర్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకు అతను వైస్ చైర్మన్గా నిర్వహిస్తున్నారు. అట్లాగే వన్ ఆఫ్ ద రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ చైర్మన్గా పదవి నిర్వహిస్తున్నారు. నాకు వారు హానరరీ చైర్మన్ ఆఫ్ దిస్ క్లబ్ అనే పదవి ఇచ్చారు. ఈ సంస్థ యొక్క కార్యక్రమాల మూలంగా వారితో ఎప్పుడు కలవడం, కలిసి కార్యక్రమం నిర్వహించడం అనవాయితీ అయిపోయింది. సో ఆనాటి నుంచి నేటి వరకు మేము సమాన కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. అది వారితో నాకున్నటువంటి అనుబంధం. తర్వాత డాక్టర్గా ఒక మనిషి సేవ చేయడానికి నిదర్శనంగా ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు రోజు 7 గంటల నుంచి 8 గంటల లోపల జడ్జి గారు ఎలా ఉన్నారు, బాగున్నారని అడుగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంజెక్షన్ ఫర్ మీ ఎవ్రీ డే దట్ ఐ టేక్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ డాక్టర్ టు ఎ పేషెంట్. ఈరోజు ఆయన దగ్గరికి పేషెంట్గా రాలేదు, అతని యొక్క అభిమానిగా వచ్చాను, అతను అభినందించుకొచ్చాను, అతని జీవిత చరిత్ర చూసి చదివి ఆనందించాను. మాధవ్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, సార్ నేను నాన్నగారి జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా దానికి ముందు మాట రాయాలి అన్నారు. ఎంతవరకు వచ్చిందో నాకు తెలియలేదు. మొన్ననే ఒక వారం రోజుల క్రితం తెలుగులో 4 అక్షరాలు రాసి వారికి పంపించా తెలుగులో. అది బహుశా తప్పకుండా అది ముద్రించిందని అనుకుంటున్నాను. సార్ 4 మాటలు రాశారు. డాక్టర్ గారి యొక్క సేవలు నాకు మాత్రమే కాదు, నిరంతరం డాక్టరే ఆయన. అందుకని డాక్టర్ యొక్క వృత్తి దేనిపైన ఆధారపడి ఉందంటే పేషెంట్ పైన, నమ్మకం పైన ఆధారపడి ఉంది. ఒకనొక ఇన్సిడెంట్ అతను నాతో పంచుకున్నటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. జీవిత చరిత్ర అంతా చదివారు సోదరి మనకు. ఏమిటి అంశం అంటే, డాక్టర్ గారు తన యొక్క విధి నిర్వహణ తర్వాత సాయంకాలం వేళ ఇంటికి పోయే సమయంలో కార్లో ఎక్కుపోతున్న సమయంలో ఒక పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగలేదు, అందుకని మిమ్మల్ని నేను కలవడానికి వచ్చాను, నా యొక్క బాధ చెప్పుకోవడానికి వచ్చాను అని అంటే, డాక్టర్ గారికి ఏం చేయాలో తోచలేదు. వెళ్ళే సమయం, కార్లో ఎక్కబోతున్నారు, పేషెంట్ వచ్చారు. ఏం చేయాలి? అతని ప్రాణాన్ని రక్షించాలి అంటే పరీక్ష చేయాలి, ఓ మందు ఇవ్వాలి. ఆయన పూర్వపు పేషెంట్, అందుకని ఏం చేశారు, తన జేబులో ఉన్నటువంటి ఒక టాబ్లెట్ తీసి ఇచ్చారు. ఏ టాబ్లెటో ఇతనికి తెలియదు, ఏ టాబ్లెటో పేషెంట్కి తెలియదు. ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి వేసుకున్నాడు. మరుసటి రోజు వచ్చారు, డాక్టర్ గారు నా జబ్బు తగ్గిపోయింది అన్నాడు. అంటే ఏంటి? డాక్టర్ ఈజ్ పేషెంట్ హ్యాస్ ఎ గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఆన్ ది డాక్టర్. అతను ఏది ఇచ్చినా అది మందు అవుతుంది, ఏ మందుతోనైనా నా యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది నమ్మకం. ఇవాళ సమాజంలో అలాంటి భావన రోజు రోజుకు దూరం అవుతుంది. అందుకని ఇవాళ హ్యూమన్ వాల్యూస్ గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఒకవైపు ఒక వర్గం ఆనందంగా ఉన్న మెజారిటీ వర్గం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఆనందంగా లేదు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ డిసీజెస్, మెంటల్ అండ్ ఫిజికల్. కానీ ఇవాళ సమావేశం ఒక డాక్టర్, వారి డాటర్, ఆమె రాసినటువంటి జీవిత చరిత్ర, అది ఒక తండ్రి కూతురు అనుబంధానికి ఒక నిదర్శనం.
డాక్టర్ గారి యొక్క కుటుంబ జీవితంతో కూడా నాకు సంబంధం ఉంది. ఎట్లా చాలా వయోధికులు ఇద్దరు. డాక్టర్ గారు ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. రాత్రి 9 గంటలు అవుతుంది. అప్పుడు వాళ్ళ సతీమణి ఫోన్ చేస్తుంది, ఏమండి ఎక్కడున్నారు అని. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నేను జడ్జి గారితో భోజనం చేస్తున్నాను, నువ్వు భోజనం చేయాలి. అది ఒక దాంపత్య జీవితానికి ఒక అనురాగపూరితమైనటువంటి కారణం. అలాంటి కుటుంబాలు ఒక అవసరం ఉన్నది. అంటే ఇక్కడ ఒక తండ్రి, ఒక కుమారుడిగా, ఒక విద్యార్థిగా, ఒక ఉద్యోగిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా ఇవాళ ఆయన జీవితాన్ని అనుభవిస్తున్నారు. 87 ఇయర్స్లో ఇవాళ మనతో పాటు సమానంగా ఎవరి సహకారం లేకుండా మెట్లెక్కి వచ్చి ఆశీనుడంటే అతని ఆరోగ్యం యొక్క అంచనా వేయలేదు. సో డాక్టర్ మస్ట్ బి an indication for good health. Unless until a doctor is health, patient cannot expect that he would be healthy. అందుకని అలాంటి గొప్పవారి యొక్క చరిత్ర సమాజానికి అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఎ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. Therefore what I say on this occasion is knowledge is power. Education is the solution for all the problems. Because of the education, we are enjoying this premises today, this meeting today, and these words from the galaxy of the elders and the dais. So I wish Dr. S. Savalappa Garu to have a long life in the same spirit of life and helping the people and giving his service to the society, so that service also, the society also will imbibe his valuable human value and lead a happy life. Thank you very much. Thank you, sir. We are always fond of his